ఈరోజు టమాటా చారు చేస్తున్నా. ఇదిగోండి టమాటాలు అయితే శుభ్రంగా కడిగి ఈ విధంగా కోసుకున్నాను నేనైతే. లావెందుకు కోసినా అది ఉడుకుతాయి కదా, మొత్తం మెత్తగా అయిపోతుంది ఎమ్మటే వెంటనే. అందుకే పచ్చిమిరపకాయలు 2 అయితే వేసుకున్నా టమాటాలలో. శుభ్రంగా నేను ఇలా కాడలతోనే తీసుకున్నాండి, కట్ చేయలేదు. ఓన్లీ కొనల వరకు తీసేసి శుభ్రంగా కడిగి చేస్తావా మమ్మీ? ఇటు కొండీలు ఉన్నాయిగా. కొండీలు ఎక్కున్నాయా? ఆ కొండీలు ఏం కాదు, ఉడికిపోతాయి నా కొండీలు. ఓకే, కొండీలు అంటే నేను అనేది అవే కొండీలే. కొల్లి కొంచెం కాడలు అయితే ఉంచేసిన, శుభ్రంగా కడిగిన. పుదీనా కూడా నేను ఎక్కువనే వేస్తున్నా అండి, గుప్పటి పుదీనా వేస్తున్నా. పుదీనా కూడా, కరివేపాకు అయితే లేదు కొద్దిగా ఉంది, అందుకే 2 రెమ్మలు వేస్తున్నా. ఏం కట్ చేయలేదు, ఎందుకంటే ఉడికిస్తాం కదండి టమాటా చారుకి. నేను కాయలు తొక్కు చేయడానికని తీసుకున్నాండి. తీసుకొని ఇంకా టైం లేక నేను చేయలేదు. అవి అయితే పండు వంటినాయి చింతకాయలు అయితే. ఇదిగో నేనైతే ఈ విధంగా చింతకాయలు కూడా 2-3 వేస్తున్నా. ఇంతవరకు అయితే వేసి గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. అంటే మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలండి. అవి ఉడికేలోపు అయితే పోపుకి అయితే 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నా, కొద్దిగా జీలకర్ర అయితే తీసుకున్నా పోపు పెట్టడానికి. వాళ్ళకి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కాదు, పచ్చిమిరపకాయలు 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 అంట, మిరపకాయలు. ఇదిగోండి నీ భాష నాకు వస్తుంది అలాకిక. అంటే పచ్చిమిరపకాయలు అయితే నేను అయితే 5 తీసుకున్నా. కారం అయితే సరిపోద్ది మనకి. జీలకర్ర కదా, కానీ ఒక రోజు నేను సోంపు అనుకొని నోట్లు వేసుకుంటా మొత్తం. సోంపు జీలకర్ర ఒక్క తిరుగుందనా? జీలకర్రనే ఈ కలర్ ఉంటుంది, సోంపు ఏమో గ్రీన్ కలర్ లో ఉంటది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి, అర్థమైందా? కరివేపాకు అయితే 2 రెమ్మలు తీసుకున్నా నేను. టమాటా చారు టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటదండి, చాలా బాగుంటది. నేను ఇగో కరివేపాకు తింటే అంటే జుట్టు పెరుగుద్ది అంటగా. జుట్టు పెరుగుద్ది, మంచిగా కండ్లు కనపడతాయి, మంచిది, హెల్త్కి చాలా మంచిది. అయితే ఉల్లిపాయలే కానీ టమాటాలే కానీ దోసకాయలే కానీ శుభ్రంగా సాల్ట్ వేసి కడిగిన తర్వాత కోసుకొని అయితే తింటుందండి. పచ్చివే తింటుంది, అసలు చెప్పకముందే పోయి కోసుకొని తింటుంది. ఇదిగోండి టమాటాలు అయితే నేను 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించినండి. కొత్తిమీర పుదీనా కరివేపాకు అయితే మొత్తం ఈ విధంగా ఉడికితే ఇంకా వేడి అయితే చల్లారలేదు. ఇలా వడగట్టుకోవాలి. చారు అయితే పోసి 2-3 సార్లు అయితే మనం ఈ వాటర్ పోసి మనం మెత్తగా విసికి వాటర్ అయితే తీసుకోవాలి. అమ్మే, నీకు ఆకుకూరలు ఇవన్నీ ఎట్ట పెరుగుతాయో తెలుసు కదా, నువ్వు పల్లెటూరులో పుట్టినావుగా. ఒకసారి చెప్పొచ్చుగా ఎట్ట పెరుగుతాయో. కొత్తిమీర పుదీనా విత్తనాలు వేస్తే మొలుస్తాయి. విత్తనాలు ఎట్టుంటాయి? అదిగోండి ఫ్రెండ్స్, అందుకే వీళ్ళకి ఏం తెలియట్లేదు. దానితోనే కొత్తిమీర వస్తుంది. పుదీనా చెట్టు, దానికి వేర్లు, అది అంటే చెట్టు నాటితే వస్తాయి పుదీనా. కరివేపాకు చెట్టే. కరివేపాకు చెట్టే అమ్మి. కరివేపాకు కూడా విత్తనాలు ఉంటాయి. మమ్మీ, ఈ భూమి మీద ఫస్ట్ ఎవరు పెట్టారు మమ్మీ? ఏమన్నా ఫస్ట్ ఎవరు పెట్టారు? మన తాత ముత్తాతలు పెట్టి ఉండొచ్చు, ఆది మానవులు, మన పూర్వీకులు. వేసిన డౌట్ ఫస్ట్ భూమి మీద ఫస్ట్ ఎవరు పుట్టిర్రు అని మా పాపకు ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ మీకు ఎవరికైనా తెలిస్తే క్లియర్ చేయండి. మా పాప అడిగిన ప్రశ్నకైతే నా దగ్గరనైతే సమాధానం లేదండి, నాకైతే తెలీదు. మీకేమైనా తెలిస్తే కామెంట్స్ అయితే పెట్టండి. మీకేమైనా తెలిస్తే, మంది పిల్లలు కూడా ఉంటారు కదా, ఆ పిల్లలకు కూడా డౌట్లు ఇలాగే వస్తూ ఉంటాయి. పిల్లలకైతే వాళ్ళ డౌట్లు కూడా మనం తీర్చినట్టు ఉంటుంది. అందుకని అయితే ఇలా వడగట్టుకోవాలి. ఇప్పుడైతే మనం పోబెట్టుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కింది. జీలకర్ర వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు. ఉల్లిపాయలు కూడా వేగినాయి. ఇప్పుడు మనం ఈ టమాటా చారు అయితే ఇందులో పోసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే సరిపోయింది, కారం కూడా సరిపోయింది. ఇంకా ఎక్కువ కారం కావాలనుకునే వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు. టమిన్ అయితే మరిగించాలి. చారు అయితే కొద్దిసేపు మరిగింది. ఇప్పుడు మనం దించుకోవాలి. టమాటా చారు అయితే గుమగుమ వాసన అయితే వస్తుందండి, చాలా బాగుంది. స్మెల్ అయితే సూపర్ ఉంది. తెలుసుడు ఎట్లుంది? సూపర్ ఉంది. బాగుందా? సూపర్. మీకు టమాటా చారు అంటే ఇష్టం కదా, అందుకే చేసినాను. బాగుంది కదా? బాగుంది. ఇప్పుడు